పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్కి రెస్పాండ్ అవుతూ కార్తీ గారు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అనాలిసిస్ మనం ఆల్రెడీ వీడియో చేసాం. చూడని వాళ్ళు ఉంటే ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఉంటుంది, చూసేయండి. ఈ వీడియోలో కార్తీ గారి ట్వీట్కి పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ట్వీట్ చేశారు. దాని అనాలిసిస్ చేద్దాం. వీడియో చూస్తున్న టైంలో మీకు కంటెంట్ వర్త్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డియర్ కార్తీ గారు, I sincerely appreciate your kind gesture and swift response, as well as the respect you have shown towards our shared traditions. Matters concerning our sacred institutions like Tirupati and its revered laddus carry deep emotional weight for millions of devotees, and it's essential for all of us to handle such topics with care. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ లైన్లో కైండ్ జెస్టర్ అని రాశారు. జెస్టర్ అంటే మన ఉద్దేశం లేదా ఫీలింగ్ తెలిసేలా ఏదైనా పని చేస్తే దాన్ని జెస్టర్ అంటారు. స్విఫ్ట్ రెస్పాన్స్. స్విఫ్ట్ అంటే చురుగ్గా లేదా వేగంగా, అంటే కార్తీక్ ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యాడు కదా, అందుకని. సేక్రెడ్ ఇన్స్టిట్యూషన్స్. సేక్రెడ్ అంటే దైవానికి సంబంధించింది కావచ్చు లేదా పవిత్రమైనది. ఇన్స్టిట్యూషన్స్ అంటే స్థాపనలు, పవిత్రమైన స్థాపనలు. ఫ్రెండ్స్, ఇక్కడ రెవియర్డ్ లడ్డూస్ అన్నారు. రెవియర్ అంటే చాలా ఆరాధించబడే లేదా చాలా గౌరవంతో చూడబడే. దట్స్ ఆల్ ఫర్ నౌ ఫోక్స్. పవన్ కళ్యాణ్ గారు రిచ్ వొకాబులరీ యూజ్ చేస్తారు. నేను చాలా గమనించాను ప్రెస్ మీట్లో కానీ ఆయన స్పీచెస్లో కానీ ట్వీట్స్లో కానీ. సో విల్ గెట్ ఎ లాట్ టు లెర్న్ ఫ్రమ్ మిస్టర్ పవన్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈ వీడియోకి పార్ట్ 2 కూడా రాబోతుంది. అందరిని తీసుకుపోతాను.